హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మా లంచ్ వచ్చి బంగాళదుంప మెంతి కూర కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో రైస్ పెట్టాను, రైస్ ఉడుకుతుంది. నెక్స్ట్ టైం బంగాళదుంపలు ఒక 2 ముక్కల్లో కోసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టుకుందాం. తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఓకే అండి, బంగాళదుంపలు ఉడికిపోయి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. బాండి పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసి జీలకర్ర వేసాను. ముందు జీలకర్ర బాగా మగ్గింది. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు కోసుకున్నాను, 2 పచ్చిమిరకాయలు దీంట్లో వేసేద్దాం. ఉల్లిపాయ బాగా మగ్గాలి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేద్దామండి. కొంచెం ఉల్లిపాయలు మగ్గుతాయి అందుకని. చూడండి, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. నెక్స్ట్ ఒక 3 టమాటాలు వేస్తున్నాను. ఇవి కూడా బాగా మగ్గాలి. ఓకే ఫ్రెండ్స్, టమాటాలు మగ్గిపోయినాయి. దీంట్లో మెంతాకేద్దాం. మెంతాకు కూడా బాగా మగ్గాలి. మూత పెడదాం. చూడండి, మెంతాకు బాగా మగ్గిపోయింది. తర్వాత దీంట్లో బంగాళదుంప వేసుకున్నాం. ఇదిగోండి, బంగాళదుంపలు ఉడికిపోయిన తర్వాత తొక్క తీసేసుకొని ఇలా కట్ చేసుకున్నాము. దీంట్లో వేసేద్దాం. దీంట్లో కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుని కలుపుకుందాం. ఇంకోండి, కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంపలు ఉడకబెట్టాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉడికితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మెంతాకు బంగాళదుంప కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.